నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్ కి సంబంధించి ఇదివరకే ఎన్నో రకాల వార్తలొచ్చాయి. మనందరూ విన్నాం. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ అఫీషియల్లీ ఎంగేజ్‌మెంట్ జరిగిందనే వార్తలు ఫుల్ వైరల్‌గా మారాయి. అయితే ఈ నేపథ్యంలో ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తోంది. ప్రధానంగా 'కాంతార' ఈ చిత్ర దర్శకుడు మరియు హీరోగా ఉన్నటువంటి రిషబ్ శెట్టి. సో అతని మీద ఉన్నటువంటి పర్సనల్ గడ్జ్ కారణంగానే ఆ చిత్రం విడుదలై కొంచెం హైప్‌తో ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలోనే కావాలనే ఇలా ఎంగేజ్‌మెంట్ చేసుకొని జనాల ఫోకస్ అందరిని కూడా ఆ హైప్‌ని, హోప్‌ని వీళ్ళు గ్రాబ్ చేసుకుంటున్నారని ఇంకొక వర్షన్ వినిపిస్తోంది. అయితే అసలు ఈ రిలేషన్‌షిప్ ఎందుకు ఇంత గోప్యంగా ఉంచాల్సి వస్తుందన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. నమస్తే. సో రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్ గోప్యంగా ఎందుకు ఉంచారనేది ఒకటైతే, అయితే రష్మిక కావాలనే వాంటెడ్ గా రిషబ్ శెట్టి చిత్రం 'కాంతార' చిత్రాన్ని కొంచెం డ్యామేజ్ చేయాలని అందరినీ అటెన్షన్ అంతా గ్రాబ్ చేసి అటువైపు ఆ చిత్రాన్ని ఎవరిని వెళ్ళనివ్వకుండా వీళ్ళు తిప్పుకున్నారని ఇంకొక వర్షన్ వినిపిస్తా ఉందమ్మా. అయితే ప్రధానంగా సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వీళ్ళ ఈ జంట చాలా చాలా గోప్యంగా వీళ్ళ లవ్ స్టోరీని ఉంచారు. ఇప్పుడు పెళ్లి వరకు పెట్టలేకపోతున్నారు. అసలు ఈ అంశాన్ని ఎలా చూస్తారు? తప్పేముందండి. వాళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళు నచ్చారు. పెళ్లి అమ్మా. చేసుకుంటారు. ఆ! కాకపోతే ఇక్కడ ప్రేక్షకుల నాడి అసలు సమాజం యొక్క దృక్పథము మారిన నేపథ్యంలో పెళ్లి చేసుకోకుండా ఉండాలి అనే ఒక మనస్తత్వం, అంటే పెళ్ళైతే వాళ్ళకి క్రేజ్ పోతది అనే ఉద్దేశంతోటి ఆ విషయాన్ని దాచిపెట్టడం ఎక్కువైంది. అయితే హ్మ్. అసలు మన సినిమాలు మొదలైనప్పటి నుంచి గనక చూసుకుంటే హీరోయిన్స్ అందరూ కూడా, దాదాపు మొదటి హ్మ్. తరం హీరోయిన్స్ అందరూ కూడా పెళ్ళయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు హీరోయిన్స్ అయ్యేవాళ్ళు. హ్మ్. అసలు పెళ్లిని ఎవరు దాచిపెట్టేవాళ్ళు కాదు. కానీ హ్మ్. హ్మ్. సావిత్రి గారి మటుకు ఆవిడ పెళ్లిని దాచిపెట్టింది. అయితే కొన్ని హ్మ్. రోజుల తర్వాత ఎప్పుడో ఒకసారి ఒక సంతకం చేసేటప్పుడు సావిత్రి గణేష్ అని చెప్పి ఆవిడ సంతకం పెట్టడం తోటి ఆవిడకి పెళ్ళయింది అనే సంగతి తెలిసింది. ఇక అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ రివీల్ చేసింది. కానీ అమ్మా. అంతకుముందు మనం గారు జానకి కావచ్చు, అంజలి గారు కావచ్చు, వాళ్ళిద్దరూ పిల్లలున్న తర్వాతనే హ్మ్. పెళ్ళైన తర్వాతనే వచ్చారు వాళ్ళు ఫీల్డ్ లోకి. అదే. హ్మ్. అలాగే చిన్నాంబ గారు కావచ్చు, ఇంకా చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకి. అమ్మా. భానుమతి కూడా పెళ్లి చేసుకుని ప్రకటించారు. అలాగే జమున హ్మ్. గారు తను హీరోయిన్ గా కొనసాగేటప్పుడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆవిడ స్వచ్ఛందంగా విరామం ఇచ్చి మళ్ళీ సినిమాలు కొనసాగించారు. అమ్మా. అయితే ఆ తరువాత నుంచి ఇప్పుడు మన శ్రీదేవి వాళ్ళ టర్మ్, జయసుధ వీళ్ళ టర్మ్ వచ్చేటప్పటికి పెళ్లిని దాచిపెట్టాలి అనే ఉద్దేశం ఉండేది. కానీ జయసుధ కూడా హ్మ్. తన పెళ్లిని దాచిపెట్టల. బహిరంగంగానే పెళ్లి చేసుకున్నారు ఆవిడ. ఆహ్, హ్మ్. యువతులకి బహిరంగంగా పెళ్లిళ్ళు అయ్యాయి గానీ హీరోయిన్‌లు పెళ్లి చేసుకున్న చెప్పని టైం ఒకటొచ్చింది. అది ఏంటి హ్మ్. అంటే నిర్మాతల వైపు నుంచి వాళ్ళకి ఆ విధమైన ఒత్తిడి ఉంది. ఏంటి అయితే అంటే హ్మ్. హ్మ్. దర్శకులు, నిర్మాతలు ఏం చెప్తారు అంటే, ఒకప్పుడు సినిమాని సినిమాగా చూసే ప్రేక్షకులు ఉండేవాళ్ళు. ఆ తరువాత హ్మ్. తరువాత ప్రేక్షకులు హీరోయిన్‌లని తోటి వాళ్ళని ఊహించుకునే పరిస్థితి వచ్చింది ప్రేక్షకుల్లో. హ్మ్. మరి ఒక హ్మ్. పెళ్లి అమ్మాయిని ఊహించుకోవడము అనేది వాళ్ళు ఇష్టపడరు కాబట్టి, వీళ్ళు పెళ్లి కాలేదు అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు సొసైటీలో. అందుకని అయితేనమ్మా వాళ్ళేం ఒకప్పట్లో రైట్, సారీ ఫర్ ది ఇంటరప్షన్ అమ్మా. అయితే ఒకప్పట్లో ఎలా ఉండేదంటే హీరోలు, హీరోయిన్‌లు అదే విధంగా ఎక్కువ చిత్రాలు నటిస్తే వాళ్ళు నిజ జీవితంలో కూడా మొగుడు, పెళ్ళాలేమో, వైఫ్ అండ్ హస్బాండ్ ఏమో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు చాలా మంది వెంకటేష్ గారిని, సౌందర్య గారిని వైఫ్ అండ్ హస్బాండ్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు రష్మిక మందన, విజయ్ దేవరకొండ రియల్ లైఫ్ కపుల్ లాగా ఎప్పుడు కూడా వాళ్ళు కనిపిస్తా ఉంటారు. ఆన్ స్టేజ్ గాని, ఆఫ్ స్క్రీన్ గాని ఎక్కడైనా కలుస్తున్నా, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం, ఔటింగ్ అంతా కూడా ఇప్పుడు అఫీషియల్లీ అనౌన్స్ అయిపోయింది. ఎందుకు వీళ్ళు దాచిపెడతారు అనే దానికి నేను ఇందాక రీజన్ చెప్పాను. ప్రేక్షకుల హ్మ్. మైండ్ సెట్ లో మార్పొచ్చింది. వీళ్ళకి పెళ్లయింది అంటే వాళ్ళు ఇంకా హీరోయిన్‌గా కాదు అంటే మనం ఊహించుకోవడానికి వీళ్ళు రియల్ లైఫ్‌లో వాళ్ళని హీరోయిన్‌లుగా ఊహించుకొని ఇప్పుడు సినిమాలో డ్యూయెట్ వచ్చిందనుకోండి. ఆ డ్యూయెట్‌లో వీళ్ళున్నట్లుగా ఫీల్ అవుతారు. అదొక మానసిక ఆనందం అన్నమాట. దానికోసం అని చెప్పి శ్రీదేవిని ఆరాధించేవాళ్ళు, అలాగే సిల్క్ స్మిత్‌ని బాగా ఆరాధించేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన పోస్టర్స్ ఇంట్లో అతికించుకోవటాలు, అలాగే హ్మ్, అలాగే సినిమా తారల బొమ్మలు
లుంగీల మీద ప్రింట్ వేసి అవి అమ్మకాలు జోరుగా జరిగాయి. అంటే రకరకాలు అంతా ఇది వ్యాపారంలో భాగమే ఇదంతా. అంటే వాళ్ళకున్న మానసికంగా వాళ్ళు ఆలోచించే విధానానికి అంటే ఆ హీరోయిన్‌తో ఆ హీరో ప్లేస్‌లో వీళ్ళని పెట్టుకొని ఊహించుకోవడాలు ఉండేవి. అయితే దాన్ని బద్దలు కొట్టేటట్లు ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా హీరోయిన్‌లుగా వస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఏది ఏమైనా మనకి మార్కెట్ తగ్గుతది అనే ఒక ఉద్దేశంతోటి వాళ్ళు బయటికి చెప్పరన్నమాట.